గమ్మతి వార్తలు. వచ్చిరా ఓ బిడ్డలారా. అరే ఇక మరి గమ్మతి వార్తలకు యాలైంది కాదు, నేనే మర్చిపోతున్నా. అది అందరూ మరి సిద్ధంగా ఉన్నట్టేనా? చలో మరి ఆలస్యం ఎందుకు రావు, తలకాయ వార్తలు ఏందో శుద్ధ పారేసా. ఈ బ్యాంక్ అధికారులకు చీకటి ఒప్పందం జరగవచ్చునా? నవ్వుల పాలైన మంత్రి, అయ్యో రామచంద్ర. కంట నీరు తీసిన ఉప ముఖ్యమంత్రి, కేసీరావు మెడకు ఇంకో ఉచ్చు, అయ్యో పాపం. గా మాటలే కేటీఆర్ గుండె గుచ్చుకునేట. మళ్ళా తేపకు నేనే ముఖ్యమంత్రిని నమ్మలేరా? గొడ్డలిలో జరిగిన కర్ర కులాన్ని అంతా కొచ్చేస్తుంది అన్నట్టు. అబ్బా ఈ బుద్ధిగల దొర చేసిన ఉద్దారకానికి పాపం కేసీరావు మేడకు ఇంకో ఉచ్చు దాపోయింది కారులా. అన్యారం పాడైపోను. చూడుది ఈ పిల్లగాడు ఏం చేసిండో ఉద్దారకం. ఓ రామచంద్ర, గులకరాల మీద బండి నడిచినట్లు మళ్ళేం గులకర అంతవరా నాయన. ఇప్పటికే నువ్వు లేనిపోనివి మోపు చేసినవని ఎమ్మెల్సీ పదవి కూడా నీకు అంటగట్టరైంది. గుసగుసలు వచ్చి గుడిసెకు దాడి చేసినట్టు నీ మీద చెడ్డపడ్డ ఆరోపణలు ఉన్నాయని నిన్ను కారు ఎక్కించుకున్నందుకు నేను నిందల పాలయ్యి బదనాం మోస్తున్నారా నాయన అంటే పుసా నోరు జారి ఇంకో బదనాం తీసుకొచ్చి కేసీరావు నెత్తిలో పెట్టి పరిశ్రమ తీపిస్తున్నాడు. నువ్వులా ఈ సుధపూస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇగో ఇనురు ఏమనుకొస్తుండో. మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ నాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉండి. జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండిర్రా బిడ్డ. రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోండి. ఎవరు రోజు పెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు. మేము అన్యాయం చేసేటోడు మూరం కాదు. అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరు. జాగ్రత్తగా ఉండు అని చెప్పి సందర్భంగా పోలీసులకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అబ్బా నేను ఏం చేతురా ఉత్త పుణ్యానికి మళ్ళీ పోలీసుల మనోభావాలు దెబ్బతీస్తాడు మాట్లాడి గులాబీ పువ్వుకు మళ్ళీ మాయని మచ్చ తీసుకొచ్చిండేమురా ఈ కౌశిక్ రెడ్డి అని కేసీరావు ఓ దిక్కు, కేటీరావులు ఓ దిక్కు చిన్న పోయి చింత చేస్తున్నాడనులా. పాయ్ నువ్వట నేనువట గాలి కూతలు కూసిన కౌశిక్ రెడ్డి మీద కరీంనగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు గట్టయే కట్టిరాడనులా. గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చరా గురక వాతపు రోగం అన్నట్టు ఓడిపోయిన మత్తులో మేముంటే ఈ కౌశిక్ రెడ్డి ఎందుకు లేందో కయ్యం కొనుక్కొని మా పరువు తీస్తుండని కారు పార్టీ వాళ్ళు కారాలు మీరాలు నూరుతున్నాడనులా. కొసకు మరి ఎట్టవుతుందో ఏమో పోయి. ఇక ఈ నడుమ సీఎం రేవంత్ పది పచ్చాలను గొంగట్లో రాళ్ళేసి కొడుతుంటే వాంబో నీదండం పెట్టి గొంతు చిన్నది గోలెం పెద్దది అన్నట్టుగా కేటీరాములు అమ్మ కడుపు దించుకొని వాయ్యా చిన్న సన్న వరుడు కాదుగా ఈ వరుడు పాడవాడా ఇరువురు ఏమనుకొస్తుండో. వామ్మో నిన్నయాల సీఎం రేవంత్ సురుకులు కేటీరాములకు ఎక్కడెక్కడ గుచ్చుకుంటున్నాయో ఏమో కానీ గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్టు సర్రు అని సుర్రు అంటున్నాడు. నువ్వులా అమ్మ గెలువని రాజుకు గొప్పలు మెండు అన్నట్టు ఇక కేటీరాములు సురసుర మాటలేదో ఇందాంబారి ఏమంటుండే రాములన్న సీఎం రేవంత్ అన్న నిన్న మాట్లాడుతాడు. ఆయనకి ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాను. నేను మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో, నేను అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే? అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అన్నగారి పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు,
మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే గొంగల్లో కూర్చొని ఇంటికి లేరినట్టు అయ్యో పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్ లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాం. మరి అంత బాగానే ఉంది కానీ గోల గోవిందునిది అనుభవం వెంకటేశ్వరునిది అన్నట్టు జనాలు మిమ్ముల పతిపచ్చముల కూసోబెట్టే కర్మ ఎందుకు వచ్చినట్టే రాములన్న. గోవులను కోసి చెప్పులు దానం చేసినట్టు చేసిరు కాబట్టి కథ గీటికి వచ్చిందని ఈ రకంగా ఉల్టపడ్డ అయిందని అర్థమైతలేదా రాములన్న అని అనుకొస్తురు. కానీ గతంలో మీ పాలనతో విసిగి వేసారిపోయిన పబ్లిక్ సాలిసాలని బట్ట కొంటే సిరిగే వరకు దుఃఖము, జోడు గాని మొగని చేసుకుంటే సచ్చే వరకు దుఃఖం అన్నట్టు. అరే రే 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 అందుబాటులో లేని బ్యాంకు, కలిసిదాని బ్యాంకు, ఉండేవి లేకేవి ఏం ఉద్ధరిస్తందుకు అని అమ్మ రావన్నపేట SBI బ్యాంక్ వాళ్ళకు అమ్మ కర్రు కాల్చి వాత పెడుతుర్రు చుట్టుపక్కల జనాలు. ఏమనుకొస్తున్నారు ఇలా పంచాది ఇందా బారి. సవిసారం లేని కూర సర్వ నిండా, ఆగం పాగం లేని మొగడు మంచం నిండా అన్నట్టు రావన్నపేటలో SBI బ్యాంకు అధికారుల కోసం పెట్టుకున్నారా లేకపోతే జనాల కోసం పెట్టుకున్నారా అని చుట్టుపక్కల ఊర్ల పొంటి జనాలు ఎగబడకపోతున్నారు రావన్నపేట SBI బ్యాంకు అధికారుల మీదకి. యాదాద్రి భువనగిరి జిల్లా రావన్నపేట నడినెత్తి మీద ఉన్న SBI బ్యాంకును కట్టగడకు 1.5 కిలోమీటర్ల దూరం వేసేసరికి కొమ్మాయిగూడెము, జలంపల్లి, దుబ్బాక, నీర్నెముల, లక్ష్మాపురము, కొత్తగూడెము, శోభనాద్రిపురము, నిదానపల్లి ఊరోళ్లకు ఇక బ్యాంకు దూరం అయిందని ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా ఉలుకు లేదాట పలుకు లేదాట నుల్లా. ఇక ఈ రకంగా బ్యాంక్ అధికారులు మా గోస ఉంచుకుంటున్నారని పాపం అల్లాడుతుర్రు జనాలు. ఇక చూడు ఏమనుకొస్తుర్రో పబ్లిక్. SBI బ్యాంకు తీసుకుపోయి ఊరు చివరికి వేసినావు. మాకు చేతగాని వాళ్ళం ఎట్లా పోవాలి? మాకు ముఖాలు నొప్పులు. పైసలు తీసుకొని బ్యాంకులకి వెళ్ళగానే ఎవరు ఏం చేస్తారో తెలుస్తట్లేదు. మెడ మీద గొలుసులు కూడా వీక్కొని పోతురు. ఇంత అన్యాయం ఎక్కడ? ఈ ఊళ్ళు నడువులు ఉన్న దాన్ని కొంట పోయి ఊరు చివరికి వేయడం ఏంది? ఇది పద్ధతేనా? మీకు మంచిగా అనిపిస్తుందా? బ్యాంకు జనం కోసానికి పెట్టిరా, మరి బంగ్లా అజ్ఞానం కోసానికి పెట్టిరా? అసలు ఏం సంగతి ఇది? కొస పెట్టడం ఎవరు చెప్పిర్రు? ఈ పద్ధతి ఏం పద్ధతి ఇది? ఈ పద్ధతి మంచిగుందా? SBI బ్యాంకులో అడవుల్లో ఉన్న బ్యాంకులు తీసుకుపోయి కట్టకడకేసిరు. ఈ జనాలకు, ఆడపడుచులకు, ఈ మన వృద్ధులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ డబ్బులు లావాదేవీలు కూడా తీసుకుపోవటం, వస్తువులు పోవుడు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ రైల్వే స్టేషన్ కొంత దగ్గర ఉంది. అక్కడ ఈ డబ్బులు తీసుకొస్తుంటే కూడా దొరలు కూడా చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. అందుకోసం బ్యాంకుని మార్చవలసిందిగా బ్యాంకు అధికారులని ప్రాధాయపడుతున్నాను. రైలుకు దొంగలే వస్తారు, మా నోరు మోస్తారు. నేను తీసుకొని వస్తాను, లోన పోను తీసుకొని వస్తే నడవంత నోరు మోస్తారు, కొట్టుకుపోయి ఏ పోడుకన పట్టాడు. అప్పుడు నాకు దిక్కుముక్కు నడవాలంటే నా చేతన అవుతుంది. అంత దూరం నడిచి వస్తేనే దొంగల భయం ఉంది. మీద పావుకో ఉన్నా అది కూడా కొట్టబోతే అట్టుంది. మరి ఎట్లా రావాలి అంత దూరం? మేము నడువులో తీసుకుపోయి 3 ఊర్లలో వేస్తుంది. పోతప్పుడు 50, వస్తే అప్పుడు 50, 100 ఏం తెచ్చి కట్టాం మేము. 4 మాటలు పోతే 400 అసలే ఎండాకాలమా 1.5 కిలోమీటర్ల దూరం ఉన్న బ్యాంకు కాడికి నడవాలంటే చేతగానోళ్ళు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు సచ్చి బతుకుతురాడనుల్లా. ఇక ముఖ్యంగా మహిళా సంఘం సభ్యులైతే నీ దండం పెట్టి లోన్ తీసుకొని ఇంటికి పోదామంటే పోతందుకు పిక్క జంకుతుందట. రవాణా సౌకర్యం లేక, రోడ్డు మీద డబ్బులకు భద్రత లేక, రైల్వే స్టేషన్లో దగ్గర ఉన్న ఈ SBI బ్యాంకు దగ్గర దొంగల భయంతో గజగజ వణికిపోతున్నాడనుల్లా. మరి జనాలు గింతగానం అల్లాడుతుంటే చెడిన కాపురానికి ముప్పేమిటి, మొండికాలికి చెప్పేమిటి అన్నట్టు చెవు మీద పేను వారకుండా ఉంటున్న అధికారులకు లోపడంగా ఏమన్నా చీకటి ఒప్పందం జరిగిందా ఏంది అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనుల్లా ఊర్ల పొంటి జనాలు. ఇక మరి ఇప్పటికైనా ఈ SBI బ్యాంకును నడి ఊర్లకు పట్టుకొచ్చి సామాన్య జనాలకు న్యాయం చేయాలని అమ్మా న్యూస్ కూడా కోరుకుంటుందిలా.
అబ్బో గురి తప్పిన ములికి బరి తగిన కలిగి అన్నట్టు పాపం మంత్రి పొన్నానికి తట్టు తగిలి మా తనలో ఆడుతుంటే ఈ జనాలు పాడుబడ కిచకిచ కిచ 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 ఒకటి ఇక చూడు మరి సంబూరం పాపం సారుకే. ఆటలు ఆడితే కాళ్ళు చేతులు బిరుజికి శరీరం వన్నెకొచ్చి కండరాలు బలపడి ఆరోగ్యంగా ఉంటారు అనేది జగమెరిగిన సత్యం. ఇక కాయుషుతోటి మంత్రి పొన్నం ప్రభాకర్ను సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో జరిగే కబడ్డీ ఆటల పోటీకి పెద్ద మనిషిగా పిలిస్తే బాగానే పోయిండట. చెటపట వ్యవహారం చేసి ఆటగాళ్లతో అలాయి బలాయి తీసుకొని రిబ్బన్ కట్ చేసి నేను చిన్నగున్నప్పుడు కబడ్డీ ఆట మస్తుగా ఆడినా, కావాలంటే నా ఆట ఎట్లా ఉంటుందో చూస్తారా అని ఇక కబడ్డీ కబడ్డీ అని కూత కూసుకుంటూ పోయిన మంత్రి పొన్నము పోయికో ఇంతలనే ఎల్లెల కలబడి 10 మందిలో నవ్వుల పాలైనాడనురా. అరే చిన్నగున్నప్పుడు కరెంట్ షాట్లు కొట్టినోని ఇప్పుడేమైందిరో ఉత్త పుణ్యానికి పడి 10 మందిలో ఇజ్జత్ తీసుకుంటేనేవురా అని పాపం మస్తు నారాజ్ అయ్యిండటనురా సారు. ఇక చూడు ఎట్లా కింద పడ్డాడో. కానీ పాడైపోను గారా మరి ఈ 10 మందుల కూడుకో ఏమో ఒంట్లే బలం లేకుండా అయ్యింది, అందుకే ఇట్లా పడ్డా అని అనుకొచ్చినాడు నువ్వులా సారు. ఇక మంత్రి కింద పడగానే దబ్బ ఉరికొచ్చి లేపి నీళ్ళు తాపిర్రాట సారుకు. ఏమే పొన్నమన్నా ఆనాడు ఉరుకులో పెట్టినోని కావచ్చు కానీ ఈనాడు అప్పటి బలం ఉన్నదే. అప్పుడు జొన్న కడక బలమా, ఇప్పుడు మందల కూడు బలమే ఏంది. ఇక మళ్ళీ కూడా గిసోని ఎవరో ముంగటేసుకొని ఆగితే ఇది కాకే పొన్నమానం అని అనుకొస్తారు ఈ ముచ్చట చూస్తున్న పబ్లిక్. కొల్లేటిలో పంటే కానీ సచ్చే దున్నపోతుకు లెక్కలేదన్నట్టు నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకునుడే జోరుదారు ఉంది. కానీ పాడైపోరు గారా కాంగ్రెస్ పార్టీలో నా ఇల్వ వీడికి వచ్చే అని బట్టి ఇక ఈ బట్టి కథ ఏందో చూడు పాపం. పోనీ పాడైపోను గారా కొల్లేటి వ్యవసాయానికి కోత కూలి దండుగా అన్నట్టు కాంగ్రెస్లో ఇలువలేని ఉప ముఖ్యమంత్రి పదవి నాకెందుకు అని చింతకాంతుడై చిన్నబోతున్నట్టులా ఉప ముఖ్యమంత్రి బట్టి. ఏదో మీది మాటకే కుక్కల నక్కల పెళ్లికి కుందేలు మంత్రం చదివిందట అన్నట్టు నాకు ఉప ముఖ్యమంత్రి పదవి పేరుకే ఇచ్చిరు కానీ నాకు ఏమాత్రం ఇలువ ఇస్తలేరని మస్తు బాధపడ్డాడనులా యాదాద్రి నరసన్న సాక్షిగా. महते सौभागाय सत्यं देशाभ्याम्. ओ यादगिरी लक्ष्मी नरसिंहस्वामी నా మనసులోని మాట నీకు చెప్పాలయ్యా, నీవే నా బాధ తేట పరచాలయ్యా. నీరు లేని ఏరునైతిని, పేరు లేని ఊరునైతిని, నీడలేని జాడనైతిని, గోడలేని మేడనైతిని. కాంగ్రెసులో పేరుకే పదవి ఉన్నది, నీ సాక్షిగా న్యాయం జరుగుతున్నది. ఈ రకంగా పాపం ఉప ముఖ్యమంత్రి మస్తు బాధపడ్డాడు సారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో పూజలు చేసిన సీఎం దంపతులు కాంగ్రెస్ పెద్ద ముత్తైదువులు ఎత్తు కుర్చీల మీద కూర్చుంటే ఉప ముఖ్యమంత్రి బట్టి సారును మాత్రం బుడ్డ పీట మీద కూర్చోబెట్టిరాడనులా. ఇక ఈ రకంగా చేసిరని లోన తెగరంది పెట్టుకున్నాడ ఈ బట్టి సారు. పాపం కోడల్దాని మొగడు కుటం పట్టుకొని ఏడ్చినట్టు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఏడుస్తున్నాడు బట్టి. ఎంత కష్టం వచ్చే బట్టికి. వామ్మో
కోడి నలుపే అయినా గుడ్డు తెలిపే అన్నట్టు ఇక మరి కొంతమంది రాజకీయ నాయకులు ఇక ఓట్ల ముందర వచ్చి ఒకరి మాటలు మాట్లాడుకుంటా మంచోని అని అనిపించుకుంటారు. కానీ తర్వాత ఈ రాజకీయ రొంపిలో బురదలో పడి వామో ఎట్లయితారంటే నిజంలా ఇక చూడు శుద్ధపూస ఏం చేసిండో జనాలు ఏం చేసిండో. అమ్మా నాకు ఓటేయరి తల్లులారా, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా, అంతేకాదు మీకు ఎలాంటి సమస్యలు లేకుండా కంటికి రెప్పోలే కాపాడుకుంటా. జర్ర మీ బాంచను నన్ను మాత్రం ఓడగొట్టొద్దు, మీకు ఏం కావాలన్నా చేస్తా అని ఓట్ల పండుగ ముందర వాగ్దానాలు ఇచ్చిండట ఈ శుద్ధపూస. ఎక్కడంటే వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిందట కథ. అయితే గెలిచినాక ఇటెంకల రాలేదట, జనాల డ్రైనేజ్ సమస్య పట్టించుకోలేదట. నుల్ల పుసుక్కున ఏదో పని పడి ఇటెంకల వస్తే ఇక జనాలు కనిపెట్టి ఎమ్మటే ఆగ మేఘాల మీద కాలనీ వాళ్ళు వాడకట్టోళ్ళు అందరూ కౌన్సిలర్ను కుర్చీ కట్టేసి ముక్కు పట్టి వరం అడిగిరట. నుల్ల पंचायत मत करो, निकलो यहाँ से। చెప్పు, మా గోసలు తీరుస్తావా తీరువా, మా బాధలు పట్టించుకోవా అని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అడుగుతుంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలనో అర్థమవుతలేదట నువ్వురా ఈ కౌన్సిలర్కు. మన తెలంగాణలో కూడా ఇటువంటి రోజులు వస్తే బాగుండు అని మురిసిపోతున్నారట. ఈ ముచ్చట తింటున్నా జనం. ఇక నిరుపేద సామాన్యులు గాలే ఉంటారు కదా, కూడుకు కదిలేని వాళ్ళు, గూటికి కదిలేని వాళ్ళు, గాల కాట సీఎం రేవంత్ అయ్య భద్రాద్రి రానే సాక్షిగా చల్లని కబురు చెప్పిండులా. ఇన్నూరి మీరు కూడా పోయి కొమ్మెక్కినట్లు డబల్ బెడ్రూమ్లు జాడపత్త లేకుండా పోయేసరికి కోరిన ఇళ్లలో వానలు కురిసినట్టు సీఎం రేవంతం సారు సామాన్యులకు ఇల్లు రేణులకు చల్లని కబురు చెప్పిండులా. ఇక సారు మరి ఏమనుకొస్తుండో ఇందాం పారి సార్ నోట. ఇల్లు వస్తే ఇంటామనే సంతోషంగా ఉంటుంది. ఇంటాయన అక్కడక్కడ తిరిగి వస్తాడు, సాయంత్రం బెల్ట్ షాప్ కాడికి పోయి వస్తాడు. ఏమక్క అంతేనా? నగదు ఆడబిడ్డ దగ్గర ఉంటే పిల్లల చదువులకు వాడుతుంది, పాలకో పెరుగుకో ఇంటి మంచి పనికి వాడుతుంది. ఇంటాయన చేతులు ఉంటే సాయంత్రం పోయి చక్క బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. ఇక ఇల్లు కూడబెట్టేది లేదు, ఇల్లు కట్టేది లేదు. అవునా? అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు సంతోషంగా ఉండాలి అని అంటే మేము ఆర్థిక మంత్రి గారిని అడగంగానే 22,500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుందాం, అండగా నిలబడతామని ఇవాళ ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం వేలాది మంది ఆడబిడ్డల సమక్షంలో ఈ రోజు ప్రారంభించుకున్నాం. మా మీడియా మిత్రులు ఏమంటలేరా, మీ దాంట్లో పేదోళ్ళు లేరా అని? మీకు వద్దా ఇందిరమ్మ ఇల్లు? మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలే కేసీఆర్. మరి చాలా మంది నాకు తెలిసి ఇక్కడోళ్ళే పేదోళ్ళే ఇక్కడ ఉన్నారు. అవునా? మీకు కూడా ఇస్తాను నాయన, జర గట్టిగా సప్పట్లు కొట్టుర్రి మా అక్కలతో పాటు. పోయిన వాళ్ళలాగా వాళ్ళ పార్టీ కనులు కప్పుకున్నాం అనుకో, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీశ్వరులకు ఇల్లు ఇయ్యం, పేదోళ్ళకే ఇస్తాం. నిజమైన అర్హులైన వాళ్ళకే లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఒకటే ఆలోచన చేయండి. ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇండ్లు లేని నిరుపేద జనాలకే కాదు, ఇండ్లు లేని నిరుపేద జర్నలిస్టులకు కూడా ఇండ్లు ఇస్తామని దండోరం మోగిచ్చిండులా. గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలకు మంచి రోజులు వచ్చినాయని ఇక ఊర్లో పోయి సంబరాలు చేసుకుంటున్నాడు. సంబరాలు అరే 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 రామా, కొంతమంది పెళ్లి ఎందుకు చేసుకుంటారో, పిల్లల్ని ఎందుకు కంటారో, తర్వాత పెళ్ళం పిల్లల్ని ఎందుకు ఎడబాపుతారో ఎక్కడ అర్థం కాకుండా ఉందిలా. ఈ దగులు బాజీ పక్కిగాలు చేయబట్టి పాడైపోను. జర చూడుది ఈ ఆడపిల్ల గోస ఎట్లా ఉందో.
ఎవడు పెట్టినా కట్నము ఇది ఎన్నో ప్రాణాలు మింగేరా, ఎవడు పెట్టినా కట్నము ఇది ఎన్నో ప్రాణాలు మింగేరా, ఎందరో ఆడబిడ్డలు అయ్యో అర్ధాంతరంగా పాయరా. ఈ కట్నం పాడైపోరు, ఈ కట్నం చేయబట్టి ఎంతోమంది విలువైన ఆడబిడ్డల ప్రాణాలు గంగల కలుస్తున్నాయి. ఈయన పుర్యని పురుగుదొలవా. కామారెడ్డి జిల్లా భవానీ నగర్ చెందిన కార్తీక్ అనేటోడు సిరిసిల్ల పట్టణానికి చెందిన శివానిని పెళ్లి చేసుకొని పిల్ల పుట్టినాక పిల్ల పెద్దగైనాక కూడా ఇప్పుడు కట్నం తేవాలని కన్న కథ పెడుతున్నాడు ఈయన పీటికెంపీకయ్యా. ఒక దిక్కు కన్నుల ఏడుపులు, ఇంకో దిక్కు ఆడబిడ్డ అరుపులు. ఇగో ఏమంటుందో ఈయనూరి అన్యాయం జరిగిన ఆడబిడ్డ చెప్తుంది. వడ్ల కార్తీక్తోని 2019లో నాకు పెళ్ళయింది. వాళ్ళు అంతకుముందు ఉప్పల్ అక్కడ నుండి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు కామారెడ్డిలో. 2 ఏళ్ల కింద నా మరిదికి పెళ్ళయింది. పెళ్ళికి వాళ్ళ చిన్న కోడలను ఎకరం పొలం తీసుకొచ్చింది. నువ్వేం తీసుకొచ్చలే, నువ్వు ఇంకొక 50 లక్షల కట్నం కావాలి నీ నుంచి, మేము మీరు ఇల్లు కడతాము అని హరాజ్ చేసారు. చేస్తే సరే మా ఊళ్ళతో అంత కాదు తర్వాత ఇస్తాము అని మేము అట్లనే సర్ది చెప్పినాం. అయినా కూడా నీ బంగారం తీసుకురాపో, నీ బంగారంతో కట్టుకుంటామని అన్నారు. అంటే అట్లా నా బంగారం నీకెందుకు ఇస్తా, అది నాది కదా అని నేను అన్నా. అంటే లేదు మా తమ్ముని భార్యకు వాళ్ళు పొలం ఇస్తారు కదా, మేము బంగారము పెట్టాలి వాళ్ళకి, నీ బంగారం ఇవి మేము పెట్టి పెళ్లి తర్వాత ఇస్తాము అని అన్నారు. అంటే సరే అని ఇచ్చినాం. సరే అని ఇచ్చి నేను మళ్ళీ తీసుకుపోతా అని అన్నాడు. తీసుకుపోతా అంటే అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నా. నేను ఉన్న తర్వాత మళ్ళీ రాలేదు. ఇక ఫోన్ చేస్తే కట్ చేసిండు. నాన్న ఫోన్ చేస్తే అరే ఫోన్ పెట్టేయరా, నువ్వు ఫోన్ పెట్టేయని నాన్నతో రాశిగా మాట్లాడి ఫోన్ పెట్టేసి మళ్ళీ మేము వచ్చినా కూడా ఇంటికి తాళాలు వేసుకొని వేరు. ఇంతకుముందు మాకు పెళ్ళికి చెప్పలేరు, దేనికి చెప్పలేరు, ఎంగేజ్మెంట్కి చెప్పలేరు, అసలు పెళ్ళి అయింది కూడా మాకు తెలియదు ఇంతవరకు. పెళ్ళి ఇప్పుడు 2 ఏళ్ళకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇక వాళ్ళు మారుతాడేమో వస్తాడేమో అనుకున్నా కానీ రాలేదు. రాకపోయేసరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా వడ్ల కార్తీక్ ఇట్లా చేస్తుండు, కట్నం కోసం వేధిస్తుండు అని చెప్తే పిలిపించారు. వీళ్ళని పిలిపించి మాట్లాడారు. అమ్మాయి మంచిది కాదా, నీకు పుట్టలేదా బిడ్డ, నీకు ఏమనుమానాలు ఉన్నాయి ఆమె మీద అంటే ఆమె మంచిదే అన్నాడు. నీకు పుట్టలేదా బిడ్డ అంటే నాకు పుట్టింది అన్నాడు. మరి ఇంకెందుకు అని అంటే నాకు అవసరం లేదు, నాకు వద్దు. పెళ్లికి ముందు మాయమాటలు చెప్పి ఇవాళ నడుమంతరంగా తల్లి బిడ్డను బయటికి నూకేస్తే వాళ్ళు ఏమైపోవాలి అని చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నాడనులా. ఇక మరి పోలీసులు కూడా కల్పించుకొని ఇరు వర్గాలను ఎంక్వైరీ చేసి ఈ ఆడబిడ్డకు న్యాయం చేయాలని అమ్మ అనూసి కోరుకుంటుందిలా. అసలైన సిసలైన మొగోని నేను ఈ తెలంగాణలో నన్ను మించిన మొగోడు లేడు, పుట్టలేదు, ముందు కూడా పుట్టడు. నా దమ్మేందో నా తడాక ఏందో తెలుస్తుంది రేపు అని అనుకొస్తుండో ఈ బీజేపీ లీడరు. చూద్దాం పారి. ఈసారి ఎటనో గట్ట మిస్ అయింది కానీ వచ్చే తాపకు సీఎం నేనే ఛాలెంజ్ చేస్తున్నా. కోతికైనా గీత బాగుండాలన్నట్టు మళ్ళీ వచ్చేసరికి నా రాత బాగుంది, నా గీత బాగుంది, నా కళ నెరవేరుతుంది అని గంధపు పొడిలో బార ఊదినట్లు జంపి మాట్లాడుతుండోళ్ళ ఈసారు ఏందో ఎదురు. రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా. ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను. ఎందుకంటే నేను కూడా 2028 ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు, అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు, అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్. ఇట్స్ అ ఛాలెంజ్. మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నన్ను 2028లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్ట వాళ్ళకి అంటున్నాను. పత్రికాముఖంగా చెప్తున్నాను, బీజేపీ ప్రభుత్వం రాకపోతే. ఈ నారులా 2028లో రాష్ట్రంలో బీజేపీనే వస్తుంది. ఒకవేళ వస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ పక్కేసి పండుకోవాలి, ముఖ్యమంత్రిని నేనే కావాలి అని అనుకుంటా కొత్తది గొర్రెమడుగు పాతది బర్రమడుగు అన్నట్టుగా మాట్లాడుతుండులా కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి. చూడాలి మరి సారు ఆశ ఎందాక నెరవేరుతుందో ఏం కథ అని ఒకటే అనుకుంటా ఉన్నారట జనాలు. రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా. ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను. ఎందుకంటే నేను కూడా 2028 ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు, అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు, అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్. ఇట్స్ అ ఛాలెంజ్. మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నన్ను 2028లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్ట వాళ్ళకి అంటున్నాను. పత్రికాముఖంగా చెప్తున్నాను, బీజేపీ ప్రభుత్వం రా.
ఎట్టున్నాయి బిడ్డలారా మన గమ్మతి వార్తలు ముదుగునయ్యా ఇక దినా గిదే యాడకు వస్తూనేమంటా. మీరు మాత్రం తప్పకుండా అమ్మ నుంచి చూడాలి. మీకు నచ్చినట్టుగా కింద కామెంట్ బాక్స్లో పెట్టాలి, లైకులు కొట్టాలి, షేర్లు కొట్టాలి. మరి ఉంటే బిడ్డలారా అందరికీ పంపతి మరొకసారి దండం. గమ్మతి వార్తలు.